ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కొంతమంది అందంగా కనబడాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ అందం కోసం సమయాన్ని, డబ్బును కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ అందము ఎంత మోసకరమైనదో గుర్తుపట్టేవారు చాలా తక్కువ మంది. అంతేకాకుండా అందం గర్వాన్ని, అహాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అందం ఎంత మోసకరమైనది అంటే ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఒక హాలీవుడ్ నటి ఆమెకు ఉన్న అందాన్ని బట్టి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. అనేక మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్తో ఆమె బిజీగా ఉండేది. అదే ఆమె ప్రపంచం అనుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేది. కేవలం ఆమెకు ఉన్న అందాన్ని బట్టి ఆమె చాలా గర్వపడుతూ ఉండేది. అందం, డబ్బు ఆమెను చెడు అలవాట్లకు బానిస చేశాయి. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ నటి దగ్గరకు ఆత్మల భారం కలిగిన సేవకుడు, మేడం మీతో నేను మాట్లాడాలి, దేవుడు నీకు చెప్పమన్న ప్రాముఖ్యమైన విషయాలు నీకు చెప్పాలని ఆశతో వచ్చాను అని ఆ సేవకుడు అన్నప్పుడు, నాకు ఉన్న ఈ బిజీలో నేను నీ దేవునికి టైం ఇవ్వలేను అని ఆ సేవకుని మాటను త్రోసిపుచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ నటి మరణించడం జరిగింది. ఏ అందాన్ని చూసి మురిసిపోయిందో ఆ అందం మట్టిలో కలిసిపోయింది. చివరకు లక్షలు ఉన్న ఆమె రక్షణ లేకుండా చనిపోవడం జరిగింది. ఆ నటే మర్లిన్ మన్రోయ్. ప్రియ యవనస్తులారా, దేవుని ప్రజలారా, అందము చాలా మోసకరమైనది, ప్రమాదకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది. ఆ నటి ఏ అందాన్ని చూసి మురిసిపోయిందో ఆ అందం ఆమెను నిత్య నరకానికి దగ్గర చేసింది. ఆ అందం ఆమెను దేవుని మాటలు వినకుండా చేసింది. ఆ అందం లక్షలు సంపాదించి పెట్టింది, కానీ చాలా విలువైన రక్షణను ఆమెకు దూరం చేసింది. మరి అందం విలువైనదా, రక్షణ విలువైనదా? ఆలోచిద్దాం. దీనా అందం దీనా జీవితాన్ని నాశనం చేసింది. ఆ నటి అందం దేవుని మాటలు వినకుండా చేసింది. కానీ యోసేపు అందం యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. నీకున్న అందంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, దేవుణ్ణి ఘనపరచు. ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అందం చాలా అనర్థాలు, నష్టాలు, కష్టాలు, బాధలు తెచ్చిపెడుతుంది. కాబట్టి అందానికి, అలంకరణకు, మేకప్కు ప్రాధాన్యత ఇవ్వక వాక్యానికి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. దేవుడు అట్టి ఆశీర్వాదాలతో మిమ్ములను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.